హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పప్పుచారు చేశాను. అండ్ అందులోకి ఏమన్నా ఫ్రై నంచుకోవడానికి ఏమన్నా ఉంటే బాగుంటుందేమోనని చెప్పి ఆల్రెడీ ఇంట్లో పాలు విరిగిపోతే దాన్ని నిన్న పన్నీర్ చేశాను అనమాట. సో ఆ పన్నీర్తో ఈరోజు ఏమన్నా నంచుకోవడానికి చేద్దామని ట్రై చేస్తున్నాను. సో ఇది ఇంట్లో చేసిన పన్నీర్ అనమాట. పన్నీర్ అండ్ ఇందులోకి మనం కొంచెం సాల్ట్ అండ్ జీలకర్ర పొడి, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం కారం, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అండ్ కొంచెం ధనియా పౌడర్ వేసుకొని దీన్ని మనం బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్, ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం ఆయిల్. ఈ ఆయిల్ ఫ్రై అయ్యేలోపు ఫ్రెండ్స్ ఇదిగోండి నేను పప్పుచారు చేశాను. సో దీంట్లోకి కాంబినేషన్గా పన్నీర్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పన్నీరు ముక్కలుని ఈ ఆయిల్లో వేసి మనం కొంచెం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందనమాట. అందులో ఒక్కొక్కటిగా ఈ పన్నీర్ ముక్కల్ని వేసుకుందాం మనం. ఈ పన్నీర్ ముక్కల్ని మనము సిమ్లో పెట్టుకొని ఇవి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఉంచుదామన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుందాము. వీటన్నిటిని మనం ఒకసారి టర్న్ చేసుకుందాము. చూసారా, రెడ్ కలర్ వస్తుంది. సో మేబీ ఇంకో 5 minutes అయితే ఇది రెడీ అయిపోద్ది మనకి పన్నీర్ ఫ్రై. చూసారా ఫ్రెండ్స్, మంచి పన్నీరు మంచి కలర్లో, మంచి రెడ్ కలర్లో మనకి తయారైపోయింది. సో ఇది రెడీ అయిపోయింది కాబట్టి మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, పప్పు చర్లకి మనం నంచుకోవడానికి పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.